మరి ఎప్పటికప్పుడు చెక్కులు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. మరి మేము కూడా ఇక్కడ ఏవి పెండింగ్ పెట్టుకోకుండా వెంటనే మేము కూడా పంపిస్తున్నాము. వచ్చినాక కూడా ఎక్కువ రోజులు ఉంచుకోకుండా వెంటనే అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. గతంలో చూసినట్టయితే ఈ చెక్కులు ఆఖరికి కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి కూడా నానా ఇబ్బందులు పెట్టి పార్టీ మారితే కానీ ఇయ్యను అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చెక్కులను కూడా ఇంట్లో మురుగబెట్టిన రోజులు కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వంలో ఎక్కడ అట్లాంటి అన్యాయాలు జరగకుండా ఎవరి దగ్గర ఏమి తీసుకోకుండా ఎవరి చెక్కులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ మొహం చూసి బొట్టు పెట్టనమ్మా అన్నట్టు కాకుండా అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందే విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన మంత్రులకి, మన ప్రభుత్వానికి ఒక సంకల్పం ఉంది. పేదలకి మంచి చేయడం, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందేటట్టుగా చూడడమే మా అందరి లక్ష్యం. కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని ఎట్లా తీరవాలన్న దానికే మేము ఆలోచనలు చేస్తుంటాం. మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎక్కడైనాకి పోనని మీకు చెప్తున్నా. సంవత్సరము పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరంలోనే మన ప్రజాప్రభుత్వం చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో లక్షల కోట్ల అప్పు మన నెత్తిపైన ఉన్నా కానీ అది సాకుగా చూపకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొస్తున్నందుకు మన ప్రభుత్వం యొక్క ధైర్యాన్ని చూసి అవతలకి కన్నుగుట్టి వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళకే తెలుస్తలేదు, పదవులు పోయినాయి అన్న పిచ్చితోటి. అవన్నీ కూడా జనాలు కూడా గమనిస్తుండ్రు. కానీ అవన్నీ మాకు అనవసరం అనుకోండి. మా అభివృద్ధి పైన మా ఆలోచనలు ఉంటాయి.